అంటే యాక్చువల్గా అండి ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువలైజేషన్ అవన్నీ చేయటానికి మీకేమో అంతకుముందు అనగనగా ఒత్తిడి చేసి ఉన్నారు. దాంట్లో అది ఆ ఫోక్లర్ సినిమా కూడా అద్భుతంగా ఉంటాయి గ్రాఫిక్స్ కానీ ఏవైనా. రాజమౌళి గారు ఎటు ఈగా ఇవన్నీ ప్రూవ్డ్. సో ఆ ధైర్యమే అనుకోవచ్చా? యాక్చువల్లీ మా ఎక్స్పీరియన్స్ కన్నా రాజమౌళి ఎక్స్పీరియన్స్ అండి. అంటే రాజమౌళి మగధీరాలో కానీ ఈగా కానీ ఆ ధైర్యంతో దిగాను తప్ప మాకేదో తెలుసని అయితే దిగలేదు. ఇట్ ఇస్ మెయిన్లీ రాజమౌళి అండ్ హిస్ దిస్ టీమ్స్ వాళ్ళ రాజమౌళి కేపబిలిటీ అండి. దట్ వాస్ దట్. కాదు సార్, రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ వరస్ట్గా ఉండి విఎఫ్ఎక్స్ బాగా లేక సినిమాలు ఫెయిల్యూర్ అయిన ఇవి ఉన్నాయి. కానీ మీరు 10 ఏళ్ల క్రితమే అంత అద్భుతంగా ఎలా, అంటే అటు ఏగలో రాజమౌళి గారు చేసిన ఇది కానీ మీ బాహుబలికి సంబంధించిన కానీ ఎలా అంత పర్ఫెక్ట్గా ఎలా ప్లానింగ్తో ఎలా చేయగలిగారండి? అంటే మనకి రైట్ టీమ్ అండి. అంటే రాజమౌళి కాకుండా రాజమౌళితో పాటు సపోర్టింగ్ టెక్నికల్ టీమ్స్ అండి. అంటే సాబు సిరియల్ గారు కానీ, మన ఆర్ట్ డైరెక్షను, విజువల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్ గారు కానీ, అండ్ కమల్ కన్నన్ పార్ట్ 1 పార్ట్ 2, అండ్ సెందిల్ మన టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండి, అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండి. అండ్ సో సెందిల్ కూడా ఓవర్ ఎ పీరియడ్ రాజమౌళితో హీ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ థింగ్. అండ్ సాబు గారు చెప్పక్కర్లేదు. అండ్ శ్రీనివాస్ మోహన్ అండ్ కమల్ కన్నన్ ఆర్ ఫ్రమ్ బిగినింగ్ అది. సో వన్ ఈస్ గెటింగ్ ద రైట్ టీమ్ అండి టు సపోర్ట్ రాజమౌళిస్ విజన్ అండి. అండ్ దాంట్లో డీటెయిల్లోకి వెళ్ళి మనం దానికి ఎలా అంటే మనకున్న బడ్జెట్, దీన్ని మనకు కావాల్సిన క్వాలిటీ ఒకటి, దాన్ని ఎలా చేయాలి అనేది యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీ వెంట్ అంటే జస్ట్ బయట నుంచి కాకుండా నేను సాబు గారితో కానీ, సెందిల్తో కానీ, శ్రీనివాస్ గారితో కానీ, లేకపోతే కమల్, ఎవ్రీడే వీ షుడ్ హ్యావ్ డిస్కషన్స్ అండి. అంటే ఎలా చేయాలి దీన్ని, ఎక్కడ దీన్ని అబ్రాడ్ చేయాలా, లేకపోతే ఇక్కడ చేయించాలా, ఇండియాలో ఏ స్టూడియో ఎలా. సో వెరీ డీటెయిల్డ్గా, వెరీ ఫోకస్డ్గా చేసిన ఇదండి అవన్నీ, బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్ అండ్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ మేకింగ్ ష్యూర్ కరెక్ట్గా దానికి మనీ వేస్ట్ కాకుండా దేనికి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి, దానికి మళ్ళీ ఏం ప్రొవైడ్ చేయాలో అది ప్రొవైడ్ చేసి, ఆ సపోర్ట్ చేసి అన్నీ కలిసి వచ్చినాయండి. ఇట్స్ నాట్ దట్ హోల్ టీమ్ వర్క్. అంటే ఇట్స్ నాట్ టీమ్ వర్క్ అంటే అందరూ క్లీషేడ్గా లూజ్గా టీమ్ వర్క్ అంటారు, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆల్ వెరీ ఎస్టాబ్లిష్డ్, వెరీ ఇది, ప్లస్ గివింగ్ దెమ్ దట్. అండ్ అందరికీ ఏంటంటే యాక్చువల్లీ టెక్నీషియన్స్ అందరికి కూడా అండి, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి బాహుబలి మన కాన్సెప్ట్ ఆర్ట్స్ నుంచి స్టార్ట్ చేసిన, రాజమౌళి విజన్ నుంచి, ఫస్ట్ కాన్సెప్ట్ ఆర్ట్స్ నుంచి ఒక ప్యాషన్. అంటే ఇది దిస్ కెన్ మేబీ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ప్రాజెక్ట్స్. మనం చేసిన క్వాలిటీ, మన స్కిల్, మన ఇది మనం వీ కెన్ షోకేస్ అవర్ ఇది, వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్స్ అనేది ఒక ఇది కూడా వచ్చిందండి అందరికీ. ఇది మన ఇట్ విల్ బి అ ప్రైడ్. They took it as a motivation అనేది ఎప్పుడు రాజమౌళి గారు ప్రతి ఒక్కరికి ఇస్తుంటారు. అది సో ఇట్ బికేమ్ లైక్ వెరీ మనకి ఇది ఒక సంథింగ్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ అనే దీంతో ఎవ్రీబడి వర్క్డ్ అండి.